సాధారణ యుద్ధంలో అమెరికాకి చుక్కలు చూపిస్తున్న ఇరాన్, చేతగాక ఇరాన్పై బాంబులు వేయడానికి రెడీ అయిన అమెరికా. ఇక్కడ ప్రజల ప్రాణాలు లెక్కలేదు, పరువు పంతం ఇంపార్టెంట్. అమెరికా ప్రపంచ దేశాలకు మొనగాడు, కానీ పోరాడి గెలవలేక బాంబులేసి భయపెట్టి లొంగదీయాలని చూస్తున్నాడు. ఇరాన్ ఏది ఏమైనా పర్లేదు, తల వంచే ప్రసక్తి లేదంటుంది. ఇది ప్రెజెంట్ అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న కథ. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పటి ప్రపంచ రాజకీయాల్లో అత్యంత టెన్షన్ ఉన్న విషయం ఏదైనా ఉందంటే అది అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలే. ఈ సమస్య నిన్న మొదలైనది కాదు, అలాగే ఈ రోజు ముగిసేది కూడా కాదు. ఇది దశాబ్దాలుగా ఒకరిపై ఒకరికున్న అనుమానాలు, శత్రుత్వ భావాలు, వ్యూహాత్మక పోటీలు ఇవన్నీ కలిసి ఇప్పుడు చాలా ప్రమాదకరమైన స్థాయికి చేరాయి. లేటెస్ట్ గా ఓమన్ రాజధాని మస్కట్ లో ఇరాన్ అమెరికాల మధ్య చర్చలు జరిగాయి. దీనిలో ఇరాన్ చెబుతున్న షరతులు, అమెరికా పెడుతున్న షరతులు రెండు పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇరాన్ కేవలం న్యూక్లియర్ అంశంపైనే చర్చించాలంటుంది, కానీ ట్రంప్ ప్లూటోనియం దేశం నుండి బయట పెట్టాలి, బాలిస్టిక్ మిసైళ్లను తగ్గించాలి, హౌతీ సమాస్ లాంటి గ్రూపులకు మద్దతు ఆపాలంటున్నాడు. ఇవన్నీ ఒప్పుకుంటే ఇరాన్ కి దేశంగా మిగిలేదేముంటుంది? అందుకే ఇరాన్ యుద్ధానికి సిద్ధమంటుంది. ఇప్పుడు చర్చలు విఫలమయ్యాయి. సో నెక్స్ట్ ఏంటన్న ప్రశ్న అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చగా మారింది. మిలిటరీ కోణంలో చూస్తే ఇరాన్ ఏమాత్రం బలహీనమైన దేశం కాదు. మధ్య ప్రాచుర్యంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరాన్ ఒక శక్తివంతమైన, సామర్థ్యం కలిగిన దేశంగా ఎదిగింది. అలాంటి దేశాన్ని కేవలం ఆంక్షలతో గాని, బెదిరింపులతో గాని లొంగదీయడం అసాధ్యమన్న విషయం అమెరికాకు తెలుసు. అందుకే ట్రంప్ ఇరాన్ ను అణ్వస్త్రాలతో అదుపులోకి తేవాలన్న ఆలోచన దిశగా వెళ్తున్నారు. ఇది వినడానికి నమ్మశక్యంగా అనిపించకపోయినా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తుంది. నిజానికి ట్రంప్ అణ్వస్త్రాలు వాడడానికి అనేక కారణాలున్నాయి. దీనికి మెయిన్ గా ఇరాన్ పై దాడి అంటే ఇరాక్ మీద, ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసినంత ఈజీ కాదు. ఇరాన్ ను ఓడించడం అమెరికాకి అత్యంత కష్టమైన పని. ఒకవేళ ఓడించినా అది కొన్ని రోజులు యుద్ధం కాదు, నెలలు తరబడి, సంవత్సరాల పాటు సాగే యుద్ధం అవుతుంది. ఫైనల్ గా యుద్ధంలో అమెరికా గెలిచిన వందల సంఖ్యలో యుద్ధ విమానాలు, వేల సంఖ్యలో సైనికులు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు కూడా నష్టపోతుంది. ఇది ట్రంప్ పదవిపై, అమెరికా భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అంతేకాకుండా ఇరాన్ భౌగోళిక పరిస్థితులు కూడా అమెరికాకు ఒక పెద్ద సమస్య. జాగ్రోస్, ఎల్బోర్జ్ పర్వతాలు, ఎడారి ప్రాంతాలు ఇవన్నీ కలిసి ఇరాన్ ను ఒక రక్షణ కోటలా మార్చాయి. ఇక్కడికి గ్రౌండ్ ఫోర్స్ ను పంపిస్తే అవి తిరిగి రావడం చాలా కష్టం. ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా ఎదుర్కొన్న పరిస్థితులే ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరాన్ ఒంటరిగా లేదు. దాని వెనుక రష్యా, చైనా వంటి శక్తివంతమైన దేశాల మద్దతు ఉంది. డైరెక్ట్ గా యుద్ధంలోకి దిగకపోయినా వెపన్స్, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ షేరింగ్ లో ఈ రెండు దేశాలు ఇరాన్ కు అండగా నిలుస్తాయి. ఇప్పటికే చైనా నుంచి వచ్చిన HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రష్యా పంపించిన S-400 యూనిట్, సుకోయి 30 ఫైటర్ జెట్లు ఇరాన్ దగ్గరున్నాయి. అంతేకాదు చైనా స్పైయింగ్ షిప్స్ కూడా ఈ ప్రాంతంలో తిరుగుతున్నాయి. అంటే అమెరికా చేసే ప్రతి కదలికను రష్యా, చైనా జాగ్రత్తగా గమనిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఎందుకు ఇంత మొండిగా ముందుకెళ్తుందంటే సమాధానం చాలా సింపుల్. ఒకవేళ చర్చలు పూర్తిగా విఫలమైతే అమెరికా తీసుకునే వ్యూహం సాధారణ యుద్ధం కాదు. కొన్ని గంటల్లోనే ఇరాన్ ని పూర్తిగా ఓడించేలా అమెరికా దాడి చేయాలి. అలా చేస్తేనే అమెరికా తన శక్తి, గౌరవం, పరువు నిలబెట్టుకోగలదు. లేకపోతే ఇది అమెరికాకు మరో వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలా ఎక్కువ కాలం సాగి చిక్కుల్లో పడే యుద్ధంగా మారుతుంది. సో ఇవన్నీ ట్రంప్ కి తెలుసు. అందుకే ఈ మధ్య మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పదే పదే చెప్పడం అండ్ విడుదల చేసిన నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ, నేషనల్ డిఫెన్స్ స్ట్రాటజీని గమనిస్తే ఆయన ఆలోచన చాలా స్పష్టంగా ఉంది. శత్రువులను ఎక్కువ కాలం యుద్ధంలో కాదు, తక్కువ టైంలోనే కూల్చేయాలని. అందుకే అరేబియన్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో USS అబ్రహం లింకన్ వంటి నిమిట్ క్లాస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను మోహరించింది. అంతేకాదు ఓహియో క్లాస్ న్యూక్లియర్ సబ్మెరియన్స్ కూడా ఈ ప్రాంతానికి వచ్చాయి. ఈ సబ్మెరియన్స్ కి B-2 సెల్త్ బాంబర్ల ద్వారా అణ్వస్త్ర ప్రయోగం చేసే సామర్థ్యం ఉంది. ఇరాన్ ను కొన్ని గంటల్లో లొంగదీయాలంటే నార్మల్ ఆయుధాలు సరిపోవు. ఎందుకంటే ఇరాన్ దగ్గర ప్రస్తుతం 80,000 డ్రోన్స్ ఉన్నాయి. అందులో షాహిద్ 136, షాహిద్ 139 లాంటి కామికాజీ డ్రోన్లు ఉన్నాయి. ఇవి ఒకేసారి ప్రయోగిస్తే అమెరికా దగ్గరున్న AGS, Patriot లాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా పూర్తిగా ఆపలేవు.
ఇది డ్రోన్స్ వార్. అలాంటి దాడిలో అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, డెస్ట్రాయింగ్ షిప్స్ కూడా భారీగా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. దీనితో పాటు ఇరాన్ సాధారణ యుద్ధంలో ఇరికిస్తే చైనా, రష్యా అనే ట్రాప్ లో అమెరికా పడిపోతుంది. అప్పుడు యుద్ధం ఎక్కువ కాలం జరుగుతుంది, నష్టాలు పెరుగుతాయి, అంతర్జాతీయంగా అమెరికా పరువు పోతుంది. అదేవిధంగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న 17 ఎయిర్ బేస్లు, సుమారు 50,000 మంది సైనికులు కూడా ప్రమాదంలో ఉంటారు. డ్రోన్లతో పాటు ఇరాన్ దగ్గర 30,000కు పైగా మిసైల్స్ ఉన్నాయి. సిజిల్, కోరం సహాన్ లాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్ తో ఇజ్రాయెల్, గల్ఫ్ బేస్లన్నింటినీ టార్గెట్ చేయగల సామర్థ్యం ఇరాన్కు ఉంది. అంటే అమెరికా ఓడిపోతుందని కాదు, కానీ భారీ నష్టం మాత్రం తప్పించుకోలేదు. అందుకే అమెరికా గ్రౌండ్ యుద్ధానికి వెళ్లదన్న విషయం పెంటగాన్కి ఆల్రెడీ తెలుసు. ఇక్కడే ట్రంప్ వ్యూహం బయటపడుతుంది, అదే అణ్వస్త్ర దాడి. ఇది వినడానికి భయంకరంగా ఉన్న ట్రంప్ ఆలోచనలో ఇది క్లియర్ సొల్యూషన్. రెండో ప్రపంచ యుద్ధంలో కూడా అమెరికా టోక్యో మీద కాకుండా హిరోషిమా, నాగసాకి మీద దాడి చేసింది. దాంతో జపాన్ లొంగిపోయింది. అదే విధంగా ఇక్కడ టెహరాన్ మీద కాకుండా ఇరాన్ లో 2 లేదా 3 పెద్ద నగరాలపై పర్వతాల మధ్య, ఎడారి మధ్యలో అణుబాంబు ఉపయోగిస్తే జన నష్టం తక్కువగా ఉండి రేడియేషన్ ప్రపంచమంతా వ్యాపించకుండా ఆ ప్రాంతానికే పరిమితం అవుతుందన్నది ట్రంప్ లాజిక్. ఒకవేళ ఇరాన్ మీద అణ్వస్త్ర ప్రయోగం జరిగితే రష్యా, చైనా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే అది అప్పుడు 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. వెనిజులా విషయంలో కూడా ఇదే జరిగింది. రష్యా, చైనా మాటల మద్దతిచ్చాయి, కానీ నేరుగా యుద్ధంలోకి రాలేదు. ఇరాన్ విషయంలో కూడా అదే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో అమెరికా ప్లాన్ అణుదాడి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఈ యుద్ధం రేపే జరుగుతుందా, ఈ రోజు రాత్రే జరుగుతుందా అని చెప్పలేము, కానీ యుద్ధం జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆయుధాలు ఆల్రెడీ చేరుకున్నాయి, ఏ క్షణంలోనైనా అది మొదలవచ్చు. ట్రంప్ గ్రీన్లాండ్, ఉక్రెయిన్ లాంటి అంశాలను పక్కన పెట్టి పూర్తిగా ఇరాన్ మీదే ఫోకస్ పెట్టడం చూస్తే ఇది సాధారణ హెచ్చరిక కాదు. ఒకవేళ ట్రంప్ ఈ టైంలో ఇరాన్ని అడ్డుకోకపోతే గల్ఫ్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యం తగ్గిపోతుంది. అందుకే ట్రంప్ ఈ విషయం ప్రమాదకరమని తెలిసినా సరే నిర్ణయం తీసుకున్నాడు. ఇరాన్పై అణ్వస్త్ర ప్రయోగం ఇది ప్రపంచానికి ఒక భయంకరమైన హెచ్చరిక అవుతుంది. ఇది సరైందా తప్పా అన్నది వేరే విషయం, కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే ఇది ఒక ప్లాన్ ప్రకారం తీసుకున్న అత్యంత డెడ్లీ డిసిషన్. అయితే ఇరాన్ పై ఈ అణుబాంబు దాడి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి జియోపొలిటికల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.